పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విరమలు సినిమా విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సినిమాపై వైసీపీ వర్గం తీవ్ర వ్యతిరేక ప్రచారం చేసింది. సినిమాను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో పాటు విడుదలైన తర్వాత కూడా సినిమా ఫ్లాప్ అయ్యిందని ప్రచారం చేసింది. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ధర్మరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తీశారని, వైసీపీ తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనే బాధ్యత జనసేనతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, బీజేపీలపైన ఉందని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఈ నెగటివిటీని ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కార్యకర్తలకు, ప్రేక్షకులకు ఉచితంగా సినిమా చూపించేందుకు స్వయంగా షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ అధికారిక భవనంలో కూడా ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే టీడీపీ, జనసేన కింది స్థాయి కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. తామెందుకు పవన్ కళ్యాణ్ సినిమాను నెత్తినేసుకొని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమాలో విషయం ఉంటే ఎవరూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ఎవరెన్ని నెగటివ్ ప్రచారాలు చేసినా సినిమాను దెబ్బతీయలేరని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నాయి. అంతేకాకుండా తామెప్పుడైనా బాలకృష్ణ సినిమాలకు మద్దతు ఇవ్వాలని జనసేన నాయకులను గాని, కార్యకర్తలను గాని అడిగామా అంటూ జనసేనపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారం విషయంతో పాటు మరో కొత్త అంశాన్ని టీడీపీ పార్టీ శ్రేణులు తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ చంద్రబాబు సొంత బ్రాండ్ అయిన హెరిటేజ్ ఉత్పత్తులను వాడాలని ప్రభుత్వం తరపున జీవో పాస్ చేయాలని కోరుతున్నారు. జన సైనికులు హెరిటేజ్కు మద్దతు ఇస్తేనే తాము హరిహర విరమలు సినిమాకు మద్దతు ఇస్తామనేలా ఈ ప్రచారం సాగుతోంది. దీంతో జనసేన క్యాడర్ సందిగ్ధంలో పడింది. ఈ వ్యవహారంలో ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు పడుతోంది. టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.